హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంటి పక్కన చిన్నపిల్లలకైతే వాళ్ళ అమ్మ నాన్న ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అదేదో మీరు కూడా నాతో పాటు చూడండి. ప్లీజ్ వాచ్. సైకిల్. యాక్చువల్గా వాళ్ళ పేరెంట్స్ అయితే 2 సైకిళ్ళు తెచ్చారు. వాళ్ళిద్దరు ట్విన్స్కి ఒక సైకిల్, వాళ్ళ పెద్దమ్మాయికి ఒక సైకిల్ అని. ఆ సైకిల్ అయితే మనం ఒకటి పక్కకు పెట్టించాం. చూద్దాం ఆ ట్విన్స్లో ఎవరు ఎక్కువ కుళ్ళుకుంటారో. పెద్దమ్మాయి అయితే చాలా హ్యాపీ, ఎందుకంటే ఆమెకు కాంపిటీషన్ ఎవరు లేరు. కానీ ఈ ట్విన్స్ ఉన్నారు కదా, ఇందులో ఫస్ట్ పుట్టినామా చూడండి ఎలా ఏడుస్తుందో. చిన్న పాప అసలు ఎవరికి వస్తే ఏంటి హ్యాపీగా, చాలా అంటే చాలా హ్యాపీగా, అసలు తనకి ఏ టెన్షన్ లేకుండా ఉంది. కానీ ఈమె మాత్రం నాకేది సైకిల్ అని ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ ఊకోలేక ఇక సైకిల్ తేవడానికి అయితే వెళ్తున్నారు. చూడండి, ఇంటి పక్కనే దాచి పెట్టామని చెప్పినా కానీ తను నమ్మకుండా చూడండి ఇంట్లోకి వెళ్ళి ఎలా ఏడుస్తుందో. నాకొద్దు, నాకు అవసరం లేదు, అన్నీ ఆమెకి ఇప్పించుకోండి అని చెప్పేసి ఎలా ఏడుస్తుందో. వేడవకు టిన్ను, నీకు కూడా సైకిల్ ఉందిలే, దాచిపెట్టారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. వీళ్ళు చూడండి, ఆ సైకిల్ మనం దాచిపెట్టాం కదా, అయితే మళ్ళీ దాని నుంచి చెద్దర కప్పుకొని మళ్ళీ రీఓపెన్, కొత్తగా ఓపెన్ చేసినట్టు వాళ్ళ ఆనందం వాళ్ళది. కథం ఇక ఎక్కిర్రా, ఇక తొక్కుదామని చెప్పి రెడీ అయితేనేవారు. అంత సింపుల్గా ఇస్తారు ఎవరు ఆయన ఇయ్యాడు కదా, దానికి పూజ చేయాలన్నాయే, కొబ్బరికాయ కొట్టాలన్నాయే, ఎన్నెన్నో ఉంటాయి. కానీ వాళ్ళు చూడు, ఎప్పుడెప్పుడు తొక్కుదామా, ఎప్పుడెప్పుడు బయటికి పోదామా, ఆడదామా. చిన్నపిల్లల మనసులు అంతే కదండి. వాళ్ళు అలా ఆలోచిస్తూ చూస్తూ ఉండగా ఇప్పుడు చూడండి ఇక మా దివాంశ్ బాబు బాధ. వీళ్ళు ఏదో కొత్తగా తెచ్చుకుర్రు, దీన్ని ఏం చేయాలి, ఆ కొత్త కవర్ను బీకేయాలి, ఫస్ట్ దాన్ని నోట్లో పెట్టుకోవాలని చెప్పి ఆయన బాధ బాగుంది. ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇప్పుడు ఎందుకంటే ఆ పిల్లలు చదువుకొని ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ వస్తారో వాళ్ళకి సైకిల్ ఇప్పిస్తా అని వాళ్ళ మమ్మీ ప్రామిస్ చేసిందంట. ఆ ప్రామిస్ తను నిలబెట్టుకుంది. వాళ్ళు కూడా ముగ్గురు కదా, ముగ్గురు ఫస్ట్ ర్యాంకర్సే. అలా చదువుకుంటారు. మీ ఇంట్లలో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఇలా ఎప్పుడైనా చెప్పారా, మీరు ఆ క్లాస్లో ఫస్ట్ వస్తే, ఈ క్లాస్లో ఫస్ట్ వస్తే నీకు సైకిల్ ఇప్పిస్తా, నీకు బైక్ ఇప్పిస్తా, నీకు వాచ్ ఇప్పిస్తా అని ఇలా ఎవరైనా చెప్పుంటే మీరు కూడా ఈ వీడియోకి లైక్ కొట్టండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మెయిన్గా ప్లీజ్ వీడియోస్ చూస్తున్నారు కానీ అలానే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా ప్లీజ్.